So, yesterday, I had severe chest pain. నిన్న నాకు చాలా తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. We were traveling from Banjara Hills towards our home. మేము బంజారా హిల్స్ నుంచి మా ఇంటికి ప్రయాణం చేస్తుండే అప్పుడు And severe chest pain developed for me. చాలా తీవ్రమైన నొప్పి నాకు కలిగింది గుండెలో. Nothing to worry, I am still alive before you. బాధపడాల్సింది ఏం లేదు, నేను మీ ముందు సజీవంగానే ఉన్నాను. And I took it casually for some time. కొంతసేపు అయితే నేను దాన్ని సాధారణంగానే తీసుకున్నాను. The pain was increasing. నొప్పి ఇంకా ఎక్కువ అవుతుండే. And I began to sweat. అప్పుడు నాకు చెమటలు రావడం మొదలయ్యాయి. So I still, I thought it's okay. అయినప్పటికీ కూడా పర్వాలేదు అనుకున్నాను. But my wife and my son, they were very aggressive. They said, nothing doing, let's go to the hospital. కానీ నా భార్య నా కుమారుడు ఇట్లా చేసేదే లేదు, తప్పక మనం హాస్పిటల్కి వెళ్దాము అని అన్నారు. So we were going towards Apollo Hospital, Secunderabad. అప్పుడు మేము అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ గుండా వెళ్తుండగా At Sangeet Signal, సంగీత్ సిగ్నల్ దగ్గర I suddenly burped. The gas was released. Pain was gone. అప్పుడు అకస్మాత్తుగా ఒక తేపు వచ్చి ఆ గాలి అనేది విడుదలైపోయింది. So instead of going to Apollo Hospital, we went to Vijaya Diagnostic and took ECG. కాబట్టి అపోలో హాస్పిటల్కి వెళ్ళడానికి బదులుగా విజయ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళి అక్కడ ఈసీజీ తీసుకున్నాము. And the ECG was perfectly normal. అప్పుడు ఈసీజీ పరిపూర్ణంగా నార్మల్గానే ఉండే. Thank God for that. దేవునికి వందనాలు దాన్ని బట్టి. But that's not the thing that I want to share with you. కానీ ఆ ఒక్క విషయం కాదు నేను పంచుకోవాలనుకుంటున్నది. In the night, రాత్రి in a very rare occurrence, చాలా అరుదుగా జరిగే సంభవాలలో I suddenly was feeling discouraged. నాకెందుకో నిరుత్సాహ కలిగినట్టుగా అనిపించింది. There was no particular reason. ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేకుండే Suddenly I was, kind of feeling sad and discouraged and anxious. అకస్మాత్తుగా నాకు బాధగా ఆందోళనగా ఏదో నిరుత్సాహంగా అనిపించింది. It very rarely happens for me. నాకైతే అది చాలా అరుదుగా జరుగుతుంది. I prayed, everything was fine. నేను ప్రార్థించాను, అంత మామూలుగా అయిపోయింది. And as I was traveling towards El Shaddai in the morning, ఆ తర్వాత నేను ఉదయము ఎల్షద్దాయికి ప్రయాణం చేస్తూ ఉండగా suddenly I began to realize what is happening. అప్పుడు నేను గమనించడం మొదలు పెట్టాను అసలు ఏం జరుగుతుంది అని. I realized, నేను గ్రహించింది ఏంటంటే, especially when I as a pastor felt the discouragement, ప్రత్యేకంగా ఒక సంఘ కాపరిగా నేను ఆ నిరుత్సాహాన్ని అనుభవించాను. suddenly I felt and I realized that first of all it's a demonic attack. మొట్టమొదటిగా చెప్పాలంటే అది ఒక దురాత్మ యొక్క ప్రభావమే. The second thing, రెండవది I realized that there will be more people in the church who are also feeling discouragement. రెండవదిగా నేను గ్రహించింది ఏంటంటే ఇటువంటి నిరాశ నిస్పృహలు మన సంఘంలో ఇంకా ఎంతో మంది అనుభవిస్తూ ఉన్నారు అని. Are you? మీరు అలా ఉన్నారా? See, I'll tell you why. ఎందుకో మీకు చెప్తాను నేను. Remember, as a church, గుర్తుంచుకోండి, ఒక సంఘముగా generally we face the same kind of attacks. సాధారణంగా మనం ఒకే రకమైన దాడులను ఎదుర్కొంటూ ఉంటాము. And when discouragement is hitting us, ఎప్పుడైతే ఆ నిరాశ మనల్ని తగులుతూ ఉంటుందో we must have the weapons of counter attack. మనము దానికి ఎదురు దాడి చేసేటటువంటి ఆయుధాలను తప్పక కలిగి ఉండాలి. Is there anyone over here who can say that in my life I never felt discouraged? మనలో ఎవరైనా అలా ఉన్నారా, నా జీవితంలో నేను ఎప్పుడు అటువంటి నిరాశను కలగలేదు, పొందుకోలేదు అని? Nobody, right? ఎవరు లేరు కదా అలా. Everyone, one or the other time in our life, faces discouragement. ప్రతి ఒక్కరూ మనలో ఏదో ఒక సమయంలో అటువంటి నిరాశని ఎదుర్కొంటాము. And if you are not able to fight that discouragement, it will lead you to depression. ఒకవేళ మీరు ఆ నిరాశని మీరు ఎదుర్కొని దాంతో పోరాడలేకపోతే అది మిమ్మల్ని నిస్పృహకి దారితీస్తుంది. If I have to define discouragement, ఒకవేళ ఆ నిరాశని నేను ఒకవేళ వివరించాలనుకుంటే, it means your courage is gone. దాని అర్థం ఏంటంటే మీ ధైర్యం వెళ్ళిపోయింది. Now, if I have to define courage, ధైర్యాన్ని ఒకవేళ నేను వివరించాలనుకుంటే, I think I shared with you last week.
నేను గడిచిన వారం మీతో పంచుకున్నాను అనుకుంటా. Courage means holding on to your fears a little bit longer. ధైర్యము అంటే మీ భయాలను అలానే పట్టుకొని ఇంకొంతకాలం సహించుకోవడమే. See, in our lives there will be different kinds of fears. కాబట్టి మన జీవితాల్లో అటువంటి వేరువేరు రకాల భయాలు ఉంటాయి. Fear of future, భవిష్యత్తు గురించి భయము, or fear of what people will say. ప్రజలు ఏమంటుంటారో అని భయము. Different kinds of fear. You can name hundreds of fears. కాబట్టి అలా వేరువేరు రకాల భయాలు ఉంటాయి. Many times we move ahead in spite of those fears. చాలాసార్లు ఆ భయాలను అధిగమించి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. When you move ahead in spite of the fears, that is kind of courage. కాబట్టి అలా భయాలు ఉన్నా కానీ వాటికి బదులుగా మనం ముందుకు వెళ్తున్నామంటే అది కూడా ఒక రకమైన ధైర్యమే. Because even Paul says, పౌలు కూడా చెప్తున్నారు, when he moved ahead in the ministry, he said there were fears. పరిచర్యలో ఆయన ముందుకు వెళ్తుండగా ఆయన కూడా భయాలను కలిగి ఉండే. But in spite of the fears, I pushed forward, he says. కానీ ఆ భయాలకు బదులుగా ఆయన ముందుకు నెట్టబడ్డాడు అని చెప్తున్నాడు. But when you are discouraged, కానీ నువ్వు ఎప్పుడైతే నిరాశపడ్డావో you get swallowed up by the fears. ఆ భయాల ద్వారా నువ్వు మింగివేయబడతావు. You get swallowed up by the negative thinking. ఆ ప్రతికూల ఆలోచనల ద్వారా మింగివేయబడతావు. And you kind of stop where you are and the progress is cut off from the life. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఆగిపోయి పురోగతి అనేది మీ జీవితంలో నుంచి కత్తిరించబడుతుంది. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, whether you are here or on Zoom, మీరు ఇక్కడ ఉన్నా కానీ జూమ్ లో నుంచి అటెండ్ అవుతున్నా I కానీ want to tell you today మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ రోజు, that you must rise up against every discouragement in your life. మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి నిరాశ నిస్పృహల నుంచి మీరు పైకి లేవనెత్తబడాలి. And if you ask me why should I rise up above my discouragements, నా నిరాశలకు పైగా నేను ఎందుకు అలా లేవనెత్తబడాలని మీరు నన్ను అడిగితే I have a very simple answer, నాకు చాలా సులువైన సమాధానం ఉంది. and that is Jeremiah 29:11. అది ఇర్మియా 29:11. Do you know what it says? అదేం చెప్తుందో మీకు తెలుసా? God says over there, దేవుడు అక్కడ ఇలా చెప్తున్నాడు, I know the thoughts I have for you. నిన్ను గూర్చి నీ సంగతులను గూర్చి నేను కలిగి ఉన్న ప్రణాళికలు నేను ఎరిగి My ఉన్నాను. thoughts for you are good thoughts, he says. అవి మంచి ఆలోచనలే. My thoughts for you are thoughts to prosper you, అవి నువ్వు వర్ధిల్లే రకంగా ఉండే ఆలోచనలే, to give you favor in your life. అది మీ జీవితంలో కటాక్షం నిచ్చేవి. What that tells me is, అదేం చెప్తుంది అంటే, however may be my situation today, నా పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నా కానీ my tomorrow is good. నా రేపు మంచిదిగా ఉంటుంది. In Hindi, the wordings are very nice. హిందీలో ఉన్నటువంటి మాటలు చాలా బాగా ఉంటాయి. When Bible says good future in English, ఇంగ్లీష్లో మంచి భవిష్యత్తు రాబో కాలమందు అని రాయబడి ఉన్నప్పుడు, in Hindi it says ujjwal bhavishya. హిందీలో అది ఉజ్వలమైన భవిష్యత్తు అని రాయబడి ఉన్నది. Ujjwal it conveys a stronger meaning than good. ఉజ్వల్ అనే మాట మంచిది అన్న మాట కన్నా ఇంకా బలమైన అర్థాన్ని ఇస్తుంది. What that tells is it is lighted up. My future is lit. It's lighted up. It's celebrational. అది ఏం చెప్తుందంటే నా భవిష్యత్తు వెలిగించబడుతుంది, అది ఒక వేడుకగా ఉంటుంది అని చెప్తుంది. Why do we get discouraged? ఎందుకు మనం అలా నిరాశపడుతూ ఉంటాము? Because we don't see hope in the future. ఎందుకంటే భవిష్యత్తు గురించి మనకి ఎటువంటి నిరీక్షణ ఉండదు. Where do we find courage? ఎక్కడి నుంచి మనం ధైర్యాన్ని పొందుకుంటాము? We find courage when we know that there is hope in the future. భవిష్యత్తులో నిరీక్షణ ఉంది అని తెలిసినప్పుడే మనం ధైర్యాన్ని పొందుకుంటాం. My brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, there is absolutely no doubt about one important thing. ఒక ముఖ్యమైన విషయంకై మనకు ఎటువంటి సందేహము లేదు. That is, అదేంటంటే you believe in Jesus. మీరు యేసుని నమ్ముతున్నారు. Amen. ఆమేన్. Can I have a little louder amen, please? ఒక గట్టి You ఆమేన్ believe in వినొచ్చు. Jesus. You are here because you believe in Jesus. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే యేసుని నమ్ముతున్నారు కాబట్టి. But because you believe in Jesus, మీరు యేసుని నమ్ముతున్నారు కాబట్టి, because you believe in Jesus, యేసుని మీరు నమ్ముతున్నారు కాబట్టి there are attacks in your life. మీ జీవితాల్లో దాడులనే ఉన్నాయి. There are attempts to rob you from your courage. మిమ్మల్ని మీ ధైర్యం నుంచి తీసేసేయాలి అన్న ప్రయత్నాలు ఉన్నాయి. Remember, faith gives us courage. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. See, Shadrach, Meshach and Abednego, they were ready to go in the furnace of fire. షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ నిప్పుల కొలిమిలోకి మంటల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండే. You need courage for that. దాని కొరకే మీకు ధైర్యం కావాలి. Courage to stand against the king.
రాజుకు వ్యతిరేకంగా నిలబడేందుకు ధైర్యం కావాలి. You see, if you lose that courage, you compromise. మీరు ఆ ధైర్యాన్ని కోల్పోతే మీరు అక్కడ రాజీ పడాల్సి My వస్తుంది. brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, we need that courage to move forward. That's why we need to fight every discouragement in our life. మన జీవితాల్లో మన ప్రతి నిరాశను ఎదుర్కోవడానికి అటువంటి ధైర్యం మనకు అవసరం అవుతుంది. I have one agenda in my mind today, నా మనసులో నేను ఒకటే ఒక అజెండాని కలిగి ఉన్నాను. and I believe that is God's agenda. అది దేవుని యొక్క అజెండా అని కూడా నేను నమ్ముచున్నాను. That before you leave this place, ఈ స్థలాన్ని మీరు విడిచిపెట్టక ముందు discouragement must leave you. ఆ నిరాశ అనేది మిమ్మల్ని విడిచిపెట్టిపోవాలి. You must go out of this place with courage. మీరు ఈ స్థలంలో నుంచి ధైర్యంతో వెళ్ళాలి. Remember, what is the reward for righteousness? నీతిగా ఉండడం వల్ల కలిగే ప్రతిఫలం ఏంటి? Anyone can tell me? ఎవరైనా చెప్పగలుగుతారా? They can see God, right? వారు దేవుని చూడగలుగుతారు. And what else? ఇంకేంటిది? I want, you know the rule, right? అక్కడ ఉన్న నియమం ఏంటో మీకు తెలుసు కదా. You can tell me all right things, అన్ని సరైనవి మీరు నాకు చెప్పొచ్చు, but you should tell me what is in my mind. కానీ నా మనసులో ఏముందో అది చెప్పాలి. Come on. చెప్పండి. It is connected to this topic. ఈ అంశానికి సంబంధించిందే అది. Come on. చెప్పండి. What is the reward of righteousness? నీతిగా ఉండడం Or what comes along with righteousness? నీతితో పాటు ఏమొస్తుంది? Freedom, yes. స్వేచ్ఛ. Huh? They shall inherit the kingdom of God, right? దేవుని రాజ్యంను Correct. Answers are correct. స్వతంత్రించుకుంటారు. But what's in my mind, I'll tell you. కానీ నా మనసులో ఏముందో నేను మీకు చెప్తాను. 28:1 of Proverbs. సామెతలు 28:1. The wicked flee when no one pursues, but the righteous are bold as a lion. ఇరవై 28:1 సామెతలు. ఎవడను తరమకుండనే దుష్టులు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. See, righteous will be bold as a lion. కాబట్టి నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉంటారు. Righteousness brings boldness in our life. నీతి అనేది మన జీవితాల్లో ధైర్యాన్ని తెస్తుంది. It is very important to understand this connection, my brothers and sisters. ఈ యొక్క సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది సహోదరి సహోదరులారా. Righteousness and boldness. నీతి మరియు ధైర్యము. Now, you must realize one very important thing here. ఇప్పుడు మీరు ఒక చాలా ప్రాముఖ్యమైనది గ్రహించాలి. What makes you righteous? ఏది మిమ్మల్ని నీతులుగా చేస్తుంది, నీతిమంతులుగా? Not your works. మీ పనులు కావు. How much ever good you are, you can never be righteous enough. మీరు ఎంత మంచివారైనప్పటికీ మీరు సరిపోయేంత నీతిమంతులుగా ఉండలేరు. Now look at Soni's dress. ఇప్పుడు నా డ్రెస్ చూడండి. If I ask what is the color of the dress, ఆ యొక్క డ్రెస్ కలర్ ఏంటో నేను మిమ్మల్ని అడిగితే, or red, black or red, నలుపని చెప్తారా, ఎరుపని చెప్తారా? one, black, correct? There are red dots on that black, but still it's a black one. ఆ నల్లదానిపైన ఎర్ర చుక్కలు ఉన్నప్పటికీ కూడా అది నలుపే. Correct? Huh? సరైందేనా? Remember, we are all born unrighteous. గుర్తుపెట్టుకోండి, మనం అందరం నీతిమంతులుగా జన్మించాము. Ulta. నీతిమంతులుగా జన్మించలేదు. We are born unrighteous. అనీతిమంతులుగా మనం జన్మించాము. How much ever righteous things you do, you are still unrighteous. మీరు ఎంత నీతి క్రియలు చేసినప్పటికీ కూడా మీరు అప్పటికీ కూడా అనీతిమంతులే. Let me repeat. మళ్ళీ చెప్పనివ్వండి. We are born unrighteous. మనము అనీతిమంతులుగా జన్మించాము. So how much ever righteous things you do, you can never become righteous. కాబట్టి ఎన్ని నీతి క్రియలు మీరు చేసినప్పటికీ కూడా ఎప్పటికీ నీతిమంతులు You are కాలేరు. still unrighteous. అప్పటికీ కూడా మీరు అనీతిమంతులే. But Bible tells me in the book of Romans chapter 5 verse 9, కానీ బైబిల్ చెప్తుంది రోమా 5వ అధ్యాయము, I am made righteous through the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. 2 Corinthians 5th chapter 21st verse tells me, 2 కొరింథీలు 5వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది, He who knew no sin became a sin for me, that I might become righteousness of God. పాపమే ఎరుగని వారు పాపమయ్యారు ఎందుకంటే నేను నీతిమంతుని అవ్వడానికి. So the thing is, కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే I am righteous. నేను నీతిమంతుణ్ణి. How much righteous am I? ఎంత నీతిమంతుణ్ణి నేను?
how much righteous am I now in Christ Jesus? క్రీస్తు యేసులో నేను ఎంత నీతిమంతుణ్ణి? As righteous God is, so righteous am I. దేవుడు ఎంత నీతిమంతుడో నేను కూడా అంత నీతిమంతుణ్ణి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. When I saw this truth, it changed my life. ఈ సత్యం నేను చూసినప్పుడు అది నా జీవితాన్నే మార్చేసింది. Now see, Mahendra is wearing a nice white shirt. మహేందర్ తెల్ల చొక్కా వేసుకున్నారు. Okay, and you know, if you in schools, how many of you ever threw ink on your friends? స్కూల్లో మీరు చదివేటప్పుడు మీ స్నేహితుల మీద మీలో ఎవరెవరు వేశారు ఇంక్? I think most of them have never seen an ink pen, right? చాలా మంది అసలు Ink pen? ఇంక్ పెన్నే చూడలేదు కదా. Chusara? Okay, but you know, in our school, if you are angry with somebody, we used to throw ink on that person. మా స్కూల్లో మేము ఎవరిపైన అయితే కోపంగా ఉన్నామో వారి మీద ఇంక్ వేసేవాళ్ళం. Now if you throw ink on Mahendra's shirt, ఇప్పుడు మీరు ఇంక్ మహేందర్ షర్ట్ మీద వేస్తే ఎవరి దగ్గర ఉన్నా, if now pony ink, don't worry about it, mirchi ka salan will come now. थोड़ा अपन ऐसा sprinkle करे तो, if we sprinkle, will it become that yellow color? ఒకవేళ కూర వచ్చినప్పుడు ఆ కూర ఆయన చొక్కా మీద వేస్తే అది ఎల్లో అవుతుందా? It is white and it always will remain white. అది తెల్లగా ఉంటుంది, అది ఎల్లప్పుడూ తెల్లగానే ఉంటుంది. Remember, when you become righteous through the blood of Jesus, గుర్తుపెట్టుకోండి, మీరు యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా అయినప్పుడు two things happen. రెండు విషయాలు జరుగుతాయి. Number one, మొదటిది, all your past sin is washed away, మీ పాత గతంలో గడిచినటువంటి పాపమంతా కడగబడుతుంది. and you become like a raincoat. మీరు ఒక రెయిన్ కోట్ లాగా అయిపోతారు. So whenever sin falls on you, it doesn't get stuck, it gets washed away by the blood of Jesus. కాబట్టి ఎప్పుడు పాపం మీ మీద పడ్డా కానీ అది అక్కడ ఉండకుండా కడగబడుతూ ఉంటుంది యేసు రక్తం ద్వారా. After accepting Jesus, all of us have done mistakes. యేసును అంగీకరించిన తర్వాత మనందరం కూడా తప్పులు చేశాము. All of us have done sin. మనందరం కూడా పాపాలు There is చేశాము. nothing like small sin or big sin. Sin is sin. చిన్న పాపం పెద్ద పాపం అలాంటిది ఏది ఉండదు. పాపం But అంటే we పాపం. thank God for the blood of Jesus. కానీ యేసు రక్తానికే మనం వందనాలు The చెల్లిస్తున్నాము. blood of Jesus continues to wash our sin away. యేసు యొక్క రక్తము మనల్ని ఎడతెగక మన పాపాలను కడుగుతూ That ఉంటుంది. means once you are made righteous through the blood of Jesus, దాని అర్థం ఏంటంటే ఒకసారి యేసు రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడితే you are always righteous. మీరు ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉంటారు. Amen. ఆమేన్. Remember very, very clearly this truth. ఇది మీరు చాలా స్పష్టంగా తెలుసుకోండి. Unrighteous person, born unrighteous, అనీతిమంతుడుగానే జన్మించాడు. if he does something right, ఆయన ఏదైనా మంచిది చేస్తే he is an unrighteous person who has done something right. ఆ అనీతిమంతుడు ఏదో మంచి చేశాడు అన్నట్టు ఉంటుంది. When a righteous person does something wrong, ఒక నీతిమంతుడు ఏదైనా తప్పు చేస్తే he does not become unrighteous. ఆయన అనీతిమంతుడు కాడు. He is still a righteous person who has done a mistake. ఆయన అప్పటికీ కూడా నీతిమంతుడే, పాపం తప్పు చేసినటువంటి ఒక నీతిమంతుడు. Are you getting my point? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? It is very important. ఇది చాలా ముఖ్యమైనది. Because the moment you begin to think you are unrighteous, you will flee when there is no danger. ఒకవేళ మీరు ఏ నిమిషం అయితే మీరు నీతిమంతులని మీరు ఆలోచించడం మొదలు పెడతారో, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మీరు అక్కడి నుంచి పారిపోవచ్చు. Even if there is no danger. ఒకవేళ ఏ ప్రమాదం లేనప్పటికీ కూడా. You see, the devil will try to put fear. అపవాది మీకు భయాన్ని పెట్టాలని చూస్తుంటుంది. I'll do this, I'll do that, I will harm you, I will do this, I'll do that, and you will keep running away. అప్పుడు అపవాది చెప్తుంటుంది, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నీకు నేను ఇలా హాని చేస్తానని. అప్పుడు మీరు దాని నుంచి పారిపోతూ ఉంటారు. But when you know you are righteousness of God, కానీ మీరు ఎప్పుడైతే మీరు దేవుని యొక్క నీతి అని తెలుసుకుంటారో, you will boldly stand there even though the devil is coming against you. మీరు ఎంతో ధైర్యంగా అక్కడ నిలబడగలుగుతారు ఒకవేళ అపవాది మీకు వ్యతిరేకంగా వచ్చినా కానీ. Do you know why? ఎందుకో మీకు తెలుసా? Because I am righteous. ఎందుకంటే నేను నీతిమంతుడిని కాబట్టి. I am in Christ Jesus. నేను యేసుక్రీస్తులో ఉన్నాను In కాబట్టి. the book of Romans chapter 8 verse 31 tells me, రోమా 8:31 చెప్తుంది నాకు, when God be for me, దేవుడు నా కొరకై ఉన్నట్లే who can be against me?
ఎవరు నాకు వ్యతిరేకంగా ఉండగలరు? I am righteous through the blood of Jesus. నేను యేసు రక్తం ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డాను. That's why my God is for me. అందుకే నా దేవుడు నా కొరకే ఉన్నారు. And therefore, no matter what the situation, nothing can stand against me. కాబట్టి ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏది నాకు వ్యతిరేకంగా నిలబడలేదు. You know, this 28th Proverbs verse 1. ఈ సామెతలు 28:1 వచనము, Wicked flee when no one pursues, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతూ but the ఉంటాడు, righteous are bold as a lion. కానీ నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. Sometime back I heard from a man of God కొంతకాలం క్రితం నేను ఒక దైవజనుడి నుంచి విన్నాను, about lion. సింహము గురించి విన్నాను. Is lion the strongest animal in the jungle? అడవిలో సింహమే శక్తివంతమైనటువంటి బలవంతమైనటువంటి జంతువా? Elephant is stronger than him? ఏనుగు ఆయన కన్నా బలవంతుడు కదా. Rhinoceros is stronger than him? ఖడ్గమృగము దానికన్నా బలమైనదే కదా. Bison is stronger than him? ఎద్దు దానికన్నా బలమైనదే కదా. Or hippopotamus is stronger than lion? హిప్పోపోటమస్ ఏనుగు కన్నా సింహం కన్నా బలమైనదే కదా. Is lion the fastest animal in the jungle? అడవంతట్లో సింహము బాగా వేగంగా పరిగెత్తేదా? Which is the fastest animal? Cheetah is the fastest animal. చీట వేగంగా పరిగెత్తే జంతువు. Is lion the smartest animal in the jungle? లేదా అడవంతట్లో సింహము చాలా తెలివిగలదా? Is he? No. You know, monkeys are, chimpanzees and all are probably smarter. Or elephant. Is elephant smarter than lion? Elephant is smarter than lion. ఏనుగు సింహము కన్నా తెలివైనది. Yet none of them are called as the king, but lion is called the king. అయినప్పటికీ కూడా అవన్నీ రాజుగా పిలువబడవు, కానీ ఈ సింహమే రాజుగా పిలువబడుతుంది. The reason lion is called the king ఎందుకు అది రాజుగా పిలువబడుతుంది అంటే is not because of its abilities, దానికి ఉన్నటువంటి సామర్థ్యాలను బట్టి కాదు, but because of attitude. దానికి ఉన్నటువంటి వైఖరిని బట్టి. That's an attitude. అది ఒక వైఖరి. When you are righteousness of God, మీరు దేవుని యొక్క నీతిగా ఉన్నప్పుడు you get an attitude, మీరు అటువంటి వైఖరిని a పొందుకుంటారు. right kind of attitude. సరైనటువంటి వైఖరి. You know what that attitude tells? ఆ వైఖరి ఏం చెప్తుందో మీకు I తెలుసా? am not standing here with my own merit. నా యొక్క అర్హతలను బట్టి నేను ఇక్కడ I నిలబడట్లేదు. am standing here because my God by his grace has made me stand here. నేను ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నానంటే నా దేవుడు ఆయన కృపను బట్టి నన్ను ఇక్కడ నిలబడేటట్టు చేశాడు. I will not win against my enemy because I am better than my enemy. నా శత్రువుకు వ్యతిరేకంగా నేను గెలవను ఎందుకంటే నేను ఆయన కన్నా ఉత్తముడిని కాదు, కానీ I will win against my enemy because my God who lives in me is greater than my enemy. నేను నా శత్రువుకి వ్యతిరేకంగా గెలుస్తాను ఎందుకంటే నా దేవుడు నాలో నివసిస్తున్నటువంటి దేవుడు వాడికన్నా గొప్పవాడు. My brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, we must realize in Christ Jesus we are different people than outside Christ Jesus. మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తులో ఉన్న మనము బయట ఉన్న వారికన్నా వ్యత్యాసంగా ఉన్నాము. When you are righteous, మీరు ఒకవేళ నీతి అయినప్పుడు you can first of all boldly stand before God. మొట్టమొదటిగా మీరు దేవుని ఎదుట ధైర్యముగా నిలబడగలుగుతారు. When there is sin, we will not have the confidence to stand before God. మనం ఒకవేళ పాపం చేస్తే దేవుని ఎదుట నిలబడడానికి ధైర్యాన్ని కలిగి ఉండము. But when you know that your sin is forgiven and you are made righteous, you have confidence to stand before God. కానీ ఎప్పుడైతే మీరు మీ పాపాలు క్షమించబడ్డాయి అని మీరు ధైర్యముగా ఉండగలుగుతారో అప్పుడు మీరు దేవుని యొక్క పిల్లలుగా ఉంటారు. You know, Romans 5:9 tells like this. రోమా 5:9 ఇలా చెప్తుంది, I am justified or made righteous by the blood of Jesus. యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాను. Therefore saved from the wrath of God. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుంచి కాపాడబడ్డాను. I am saved from the anger of God. God is not angry with me. దేవుడి యొక్క కోపం నుంచి నేను కాపాడబడ్డాను. దేవుడు నాతో ఇక కోపంగా లేడు. And because I believe that, నేను దాన్ని నమ్ముతున్నాను కాబట్టి my God is pleased with me. దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడు. Hebrews 11:6 says that it is impossible to please God without faith. హెబ్రీ 11:6 చెప్తుంది, దేవునికి విశ్వాసం లేకుండా ఇష్టలుగా ఉండలేరు, అది అసాధ్యము. That means when you simply believe in what Jesus has done, God is pleased with you. దాని అర్థం ఏంటంటే మీరు కేవలం నమ్మగలిగితే యేసు చేశాడని ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. When my God is pleased with me, who in the world can stand against me? నా దేవుడు నాకు ఇష్టతరంగా ఉన్నప్పుడు నాకు వ్యతిరేకంగా లోకంలో ఎవరు నిలబడగలుగుతారు? My brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, when God is for you, no one can stand against you. దేవుడు మీ కొరకే ఉన్నప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా నిలబడలేరు. You know, as the righteous people of God, దేవుని యొక్క నీతిమంతులుగా there is no doubt that we will face attacks of the enemy.
శత్రువు నుంచి మనము ఎదుర్కోవాల్సిన దాడులు ఉంటాయన్న The దాంట్లో devil will try his best to discourage us. అపవాది మనల్ని నిరుత్సాహపరచడానికి చాలా బాగా ట్రై You చేస్తుంది. see, in my life as a believer, నా జీవితంలో విశ్వాసిగా this is what I realize. ఇది నేను గ్రహించాను. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. For me to win, నేను గెలవాలంటే నేను గెలవాలంటే I don't have to do anything. నేనేం చేయనక్కర్లేదు. I need to stand. నేను కేవలం నిలబడాలి. That's all. అంతే. I need to stand. నేను నిలబడాలి. I need to stand my ground. నేను నా భూమి మీద నిలబడి ఉండాలి. I need to stand on my faith. నా విశ్వాసంలో నిలబడి ఉండాలి. I don't need to go and win the war because it's already won. నేను వెళ్ళి ఆ యుద్ధాన్ని గెలవనక్కర్లేదు, ఎందుకంటే అది ముందుగానే గెలిచేస్తున్నాను. The problem is not the battle, my brothers and sisters. అక్కడ ఉన్నటువంటి యుద్ధం కాదు సమస్య నా సహోదరి సహోదరులారా. The problem is we leaving our ground. మనము మన భూమిని విడిచిపెట్టడమే సమస్య. The moment devil tries to intimidate us, we lose our ground. We give up our confidence, we give up our faith, and we try to escape or flee. ఎప్పుడైతే ఏ క్షణమైతే ఆ అపవాది మనల్ని బెదిరించాలని చూస్తుందో అప్పుడు మనము విడిచిపెట్టాలని చూస్తాం, మన విశ్వాసాన్నే కానీ మన ధైర్యాన్నే కానీ. People, you know, I'm not talking about unbelievers. అవిశ్వాసుల గురించి నేను I'm మాట్లాడట్లేదు, talking about believers. విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను. Out of fear they do so many things. భయంతో వాళ్ళు ఎన్నో విషయాలు చేస్తూ ఉంటారు. Out of fear many of them they you know even offer sacrifices. భయాన్ని బట్టి వాళ్ళు ఎన్నో అర్పణలు కూడా చేస్తూ ఉంటారు. Out of fear they try to go to wrong people. ఆ భయంతో వాళ్ళు తప్పుడు వ్యక్తుల దగ్గర కూడా వెళ్తుంటారు. Out of fear even people have denied Jesus. ఆ భయాన్ని బట్టి యేసును కూడా వాళ్ళు తృణీకరిస్తారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, what they are doing is they are giving up their stand. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క దాన్ని వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. Therefore in the book of Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో when Paul talks about the spiritual warfare, ఈ ఆత్మీయ యుద్ధరంగం గురించి పౌలు మాట్లాడేటప్పుడు and he says these words, ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. where is that simile? Stand therefore. Verse 14. 14వ No, verse 11. 11వ వచనం. Put on the whole armor of God that you may be able to take a stand against the wiles of the enemy, wiles of the devil. ఎఫెసీ 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Now it says even in verse 14, stand therefore. 14వ వచనంలో కూడా ఇలా చెప్తుంది. I don't know where exactly, I'm not able to find. It says having done all to stand, Bible tells. అవన్నీ కలిగి ఉండి కూడా నిలబడండి అని బైబిల్ చెప్తుంది. 6:14, 6:13. No, not even right 13 and 14, correct. Therefore take up the whole armor of God that you may be able to withstand in the evil days, having done all to stand. Verse 14, stand therefore. 13-14 అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయినను మైమరపును తొడుగుకొనుడి. See, you have to stand. చూడండి, మీరు నిలబడే ఉండాలి. When you take the armor of God and take a stand, I'll tell you, my brothers and sisters, the devil will flee from you. మీరు దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని అలా నిలబడి ఉంటే నేను చెప్తున్నాను నా సహోదరి సహోదరులారా, అపవాది పారిపోతుంది. The devil will try to shake you out of your stand. మీరు ఉన్న చోటు నుంచి కదిలించేటట్టు అపవాది ప్రయత్నిస్తుంది. But you have to stand. కానీ మీరు నిలబడి ఉండాలి. You have to stand. కానీ మీరు నిలబడే ఉండాలి. Not give up. మీరు విడిచిపెట్టకూడదు. And you know, to be able to stand, అలా నిలబడే సామర్థ్యం కలిగి ఉండాలంటే I want to give you one single word. నేను మీకు ఒక చిన్న పదాన్ని A చెప్పాలనుకుంటున్నాను. single magic word. ఒకే మాట. Okay, magic ki emantam? మంత్రం ka, it's not a right word, but it's a word that is so wonderful, it can change everything. అది ఎంతో అద్భుతమైనటువంటి మాట, అది సమస్తాన్ని మార్చేస్తుంది. That is very important, okay? అది చాలా ముఖ్యమైనది. You want to know that word? ఆ మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? Yes, it's in the book of Luke chapter 11. అది లూకా 11వ అధ్యాయంలో ఉంది. Luke chapter 11 and verse 20. Not Luke, John chapter 11 verse 25.
యోహాను 11:25. Okay. I'm going to read in KJV. కేజేవి వర్షన్ నుంచి చదవబోతున్నాను నేను. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. You know, the word that is used in English here is అక్కడ ఇంగ్లీష్లో వాడబడినటువంటి పదం ఏంటంటే yet. అయినా కానీ. Yet. అయినా కానీ. It's very important word. అది చాలా ముఖ్యమైనటువంటి పదం. This word yet makes us to stand even in the midst of a storm. ఈ మాట మనం తుఫాను మధ్యలో ఉన్నా కానీ నిలబడేటట్టు చేస్తుంది. We don't deny the storm. ఆ తుఫాను మనం కాదనము, తిరస్కరించము. Storm is there. అక్కడ తుఫాన్ ఉంది. Though the storm is trying to move us out of our stand, shake us out, throw us out, ఆ తుఫాను మనల్ని పడివేయాలన్నా లేదా తోసివేయాలన్నా కదిలించాలని ప్రయత్నించినా yet we take our ground and stand. అయినప్పటికీ కూడా మనం నిలబడతాము. Remember, my brothers and sisters, గుర్తుంచుకోండి నా సహోదరి సహోదరులారా, John 8:32 tells us, యోహాను 8:32 చెప్తుంది, you shall know the truth and the truth will set you free. సత్యమును మీరు తెలుసుకోవాలను, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Unless you know the truth cannot help you. మీరు ఆ సత్యం తెలుసుకుంటే తప్ప అది మీకు సహాయం చేయలేదు. But the question is, కానీ ప్రశ్న ఏంటంటే, why do you need to know the truth? మీరు ఎందుకు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి? The reason you need to know the truth, మీరు ఆ సత్యాన్ని తెలుసుకోవాల్సిన కారణం ఏంటంటే, lie is deceiving you. అబద్ధం మిమ్మల్ని మోసం చేస్తుంది. You know, let me tell you one more thing. ఇంకో విషయాన్ని చెప్పనివ్వండి. It may not be necessarily a lie that is deceiving you. మిమ్మల్ని ఆ అబద్ధమే మోసం చేయనక్కర్లేదు. Let me tell you one example. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. Now, how is the weather outside today? బయట వాతావరణం ఎలా ఉంది ఈరోజు? Little cloudy? కొంచెం మబ్బులు ఉన్నాయా? Yes, no. అవునా కదా? Is it cloudy or not? బయట మబ్బులు ఉన్నాయా లేదా? Now, the weather is cloudy. ఇప్పుడు వాతావరణం మబ్బులతో ఉంది. But what is beyond the clouds? ఆ మబ్బులకి పైన ఏముంది? Now, tell me, what is more permanent, the sun or the clouds? ఇప్పుడు ఏది శాశ్వతమైనదో చెప్పండి, మబ్బులా సూర్యకాంత? Clouds are there today. ఈ రోజు మబ్బులు ఉన్నాయి, Clouds will go away. ఆ మేఘాలు వెళ్ళిపోతాయి రేపు. But the sun, కానీ సూర్యుడు till the earth lasts, will every day come in the morning and go in the evening. ఈ భూమి నిలిచి ఉన్నంత కాలము ప్రతిరోజు ఉదయకాలం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు సూర్యుడు. So if you have to plan your day of future, కాబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి రోజును మీరు ఒకవేళ ప్రణాళిక చేయాలనుకుంటే, you will look at that what is permanent than that what is temporary. మీరు ఆ శాశ్వతమైనది చూడాలి, తాత్కాలికమైనది కాదు. That's why Paul says, అందుకనే పౌలు చెప్తున్నారు, we don't look at the things which are visible and they are temporary. దృశ్యమైన వాటిని లేదా తాత్కాలికంగా ఉండే వాటిని మేము చూడము. We look at the things which are not visible yet permanent. అదృశ్యమైన వాటివి కానీ అవి శాశ్వతమైన వాటిని చూస్తాము. You know, one of the biggest revelations of my life, నా జీవితంలో ఉన్నటువంటి పెద్ద ప్రత్యక్షతలో ఉన్న ప్రత్యక్షత ఏంటో మీకు తెలుసా? one day I was traveling to Mumbai from Hyderabad. ఒక రోజు నేను ముంబై నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేస్తుండే. I was at the airport. నేను విమానాశ్రయంలో ఉండే. It was full cloudy weather. అక్కడంతా మేఘాలు కమ్ముకొని ఉండే. Heavy rain in Hyderabad. చాలా పెద్ద వర్షం పడబోతుండే I హైదరాబాద్. thought that my flight will get cancelled. నేను అనుకున్నాను నా యొక్క విమానం క్యాన్సిల్ అవుతుంది అని. But somehow the flight took off. కానీ ఏదో ఒక రీతిగా అది పైకి ఎగిరింది. Took off in the rain. ఆ వర్షంలో ఎగిరింది. It was Indigo, not Air India, okay? అది ఇండిగో విమానం. Okay, it was going through the rain. అది వర్షం గుండా వెళ్తుంది. Entered the cloud. మేఘాలలో ప్రవేశించింది. Dark clouds. చాలా నల్లని మేఘాలవి. But as it continued to fly, it went above the clouds. కానీ అది ఎలా ఎగరడం మొదలు పెట్టినప్పుడు అది ఆ మేఘాలకు పైకి వెళ్ళి ప్రయాణించింది. And above the clouds was wonderful sunshine. ఆ మేఘాల పైన ఎంతో అద్భుతమైన సూర్యుని కాంతి ఉండింది. That day I realized, ఆ రోజు నేను గమనించి when గ్రహించింది, I look at that what is permanent, I will rise above that what is temporary. ఏదైతే శాశ్వతమైన దాన్ని నేను చూస్తానో అప్పుడు ఈ తాత్కాలికమైన వాటిపైన నేను ఎదుగుతాను. Truth of God's word is far greater
than sun or moon or stars or anything. దేవుని యొక్క సత్యము ఇంకా ఈ సూర్యుని కన్నా నక్షత్రాల కన్నా అన్నిటికన్నా You know శక్తివంతమైనది. what is the character of truth? సత్యం యొక్క స్వభావం ఏంటో మీకు తెలుసా? Truth never changes. సత్యం ఎన్నటికీ మారదు. Truth never changes. సత్యము ఎన్నటికీ మారదు. God is the truth దేవుడు సత్యమై ఉన్నాడు. because he is the same yesterday, today and forever. ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా The ఉన్నాడు. word is the truth వాక్యము సత్యము. because heavens and earth may pass away but his word will never pass away. ఎందుకంటే ఆకాశంలో భూములు గతించును కానీ ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. Weather around us, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం it's a fact. అది ఒక నిజము. If you have pain in your body, మీరు ఒకవేళ నొప్పిని కలిగి ఉంటే మీ శరీరంలో it's a fact. అది ఒక నిజము. If you don't have money in your pocket or in your bank, మీ బ్యాంక్ లో కానీ మీ జోబులో కానీ ఒకవేళ ధనం లేకుంటే it could be a fact. అది ఒక నిజమై ఉండొచ్చు. But I'll tell you, there is something beyond that fact. కానీ ఆ నిజానికి మించి ఏదో ఉంది అని నేను మీకు You may be చెప్తున్నాను. fallen down today, ఈ రోజు మీరు పడిపోయి ఉండవచ్చు maybe a fact. కానీ అది నిజమై ఉండొచ్చు. You are in sin today, maybe a fact. ఈ రోజు మీరు పాపంలో ఉండవచ్చు అది కూడా నిజమై But the ఉండొచ్చు. truth of God's word gives you strength to rise above all the facts. కానీ దేవుని యొక్క సత్యము వాటన్నిటి నిజాల పైన అధిగమించేటట్టు మీకు శక్తినిస్తుంది. That's what Jesus said there. అందుకని యేసు అక్కడ చెప్పారు, If you believe in me, మీరు నన్ను నమ్మిన ఎడల though he may die, మరణించినా కానీ that's a fact. అది నిజమే, Not denying that fact. నిజాన్ని మనం కాదనట్లేదు. Yet అయినప్పటికీ కూడా he shall live. అయినప్పటికీ కూడా ఆయన జీవించును. Because truth has power to fly you above the fact. ఎందుకంటే మీరు ఆ నిజానికి పైన ఎగిరేటట్టు శక్తిని సత్యం ఇస్తుంది. Your situation today may be discouraging. ఈ రోజు మీకు ఉన్నటువంటి పరిస్థితి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. Maybe clouds all around you and clouds above you. బహుశా మీ పైన మీ చుట్టూ మబ్బులు ఉండి ఉండవచ్చు. But your truth, the truth of God's word will raise you above that. కానీ దేవుని యొక్క సత్యం వాటన్నిటికీ పైన ఎగురును. You don't need to wait for it tomorrow. You can rise above the clouds today. మీరు రేపటి కొరకు ఎదురు చూడనక్కర్లేదు. ఈ రోజు మీరు ఆ మబ్బులకు పైన Let ఎగరగలుగుతారు. me tell you one thing, my brothers and sisters. ఒక్కటి చెప్పనివ్వండి నా సహోదరి సహోదరులారా, Greater trouble than the trouble is what you think about the trouble. సమస్య కన్నా పెద్ద సమస్య ఏంటంటే మీరు ఆ సమస్య గురించి ఆలోచించేదే. If you look at that trouble as nothing, it is nothing. ఆ సమస్య అసలు ఏమీ కాదని మీరు ఆలోచిస్తే అసలు అది ఏమీ కాకుండా But పోతుంది. it's a small trouble and you look at it as big, then it is big for you because it's that big is in your heart. ఎందుకంటే మీరు ఒక చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా ఆలోచించినట్లయితే అది మీ హృదయంలో ఒక పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. The way Paul writes is really awesome. పౌలు రాసే పద్ధతి చాలా అద్భుతంగా In ఉంటుంది. 2 Corinthians 4th chapter 17, 18, 19 if you read, 2 కొరింథీయులు 4, 17, 18 మీరు చదివినట్లయితే he says this little affliction which is just for a while. ఈ శ్రమ కొద్ది కాలం కొరకే, Chulakaina. చులకని శ్రమ. This little affliction which is but for a while. ఈ చిన్న శ్రమ అనేది చులకని శ్రమ కొద్ది కాలం కొరకే. Hallelujah. హల్లెలూయా. So what it is doing is working in you a far greater glory. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇంకా ఎంత గొప్ప మహిమకై పనిచేస్తూ My ఉంటుంది. brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, don't allow hard times to discourage you. కష్టాలు మిమ్మల్ని నిరుత్సాహపడేటట్టు మీరు అనుమతి ఇవ్వకండి. For some people hard times get over quickly. కొంతమంది యొక్క కష్టకాలం చాలా తొందరగా For అయిపోతుంది. some people hard times are longer. కొంతమంది యొక్క కష్టకాలం ఎక్కువ కాలం Some ఉంటుంది. people are smiling behind. I know their hard times are going quite long. కొంతమంది నవ్వుతున్నారు ఎందుకంటే వారి యొక్క కష్టకాలం చాలా ఎక్కువ కాలం గడుస్తూ ఉంది. But you will come out of it. కానీ మీరు తప్పక దాని నుంచి బయటకు You వస్తారు. will rise above the clouds. మీరు ఆ మేఘాలకు మించి ఎగురుతారు. Because he who is in you is greater than he who is in the world. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా శక్తివంతుడు, గొప్పవాడు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I like that word yet so much. నాకు ఆ అయినప్పటికీ కూడా అనే మాట చాలా బాగా నచ్చింది. Every time you quote a fact, ప్రతిసారి మీరు ఒక సత్యాన్ని నిజాన్ని వాస్తవాన్ని చెప్పినప్పుడు you need to add truth to it. మీరు దానికి ఒక సత్యాన్ని కూడా జత చేయాలి. Like, I might have pain in my body today, ఉదాహరణకి నేను ఈ రోజు నా శరీరంలో నొప్పిని కలిగి ఉండవచ్చు, yet I am healed by the stripes of Jesus. అయినప్పటికీ కూడా యేసు దెబ్బల ద్వారా నేను రక్షణ సేవింపబడ్డాను. Though I might have fallen today, నేను ఈ రోజు పడిపోయినప్పటికీ కూడా yet I will rise up from my falling down because my God is with me. అయినప్పటికీ కూడా నేను పడిపోయిన దాని నుంచి లేస్తాను ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. Though I might have no money in my pocket, ఈ రోజు నా జోబులో ధనం లేకపోయినప్పటికీ కూడా yet by his poverty I have become rich. ఆయన యొక్క
ఆయన నా పేదతనంలో కూడా నేను ధనవంతుని You అవ్వగలుగుతాను. know, today one rich lady gave me these 2 chocolates. ఈ రోజు ఒక ధనవంతురాలు 2 చాక్లెట్లు నాకు ఇచ్చింది. She's a poor widow. You know, about 80 years she comes to the church in El Shaddai there. ఎల్షదాయి చర్చ్ కి ఆమె ఒక పేద విధవరాలుగా ఉండి 80 సంవత్సరాలు గలదిగా వస్తూ ఉంటుంది. Every time she wants to give me something. ప్రతిసారి ఆమె ఏదో ఒకటి నాకు ఇవ్వాలని కోరుతుంది. Once, today she came so with so much of love and put this in my hand and she went away. ఈ రోజు ఎంతో ప్రేమతో ఈ చాక్లెట్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. See, she's not thinking about what she doesn't have. ఆమె ఏం కలిగి లేదో దాని గురించి ఆలోచించట్లేదు. She's thinking about what she has. ఏం కలిగి ఉందో దాని గురించి ఆలోచిస్తుంది. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, what you and me actually have is far greater than anything else in the world. That is our God living in us. నీవు నేను కలిగి ఉన్నది ఈ లోకంలో ఉన్న దానికన్నా ఎంతో గొప్పది. అదేంటంటే మన దేవుడు మనతో పాటు జీవిస్తున్నాడు. I want you to remember this. ఇది మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. He will never leave you, not forsake you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడివడి ఎడబాయడు. Therefore, don't allow discouragements in your life. కాబట్టి నిరాశలు నిస్పృహలు మీ జీవితంలో అనుమతించకండి. Many times we smile on the outside, బయటికి మాత్రమే మనం చాలాసార్లు చిరునవ్వు ఇస్తూ ఉంటాము, but cry in the inside. కానీ లోపల ఏడుస్తూ ఉంటాము. I'll tell you today, కానీ చెప్తున్నాను ఈ రోజు every cry that you are having inside may be completely healed in Jesus' name. యేసు నామములో మీరు లోపల కలిగి ఉన్నటువంటి ప్రతి ఏడుపును యేసు నామములో స్వస్థపరచబడతాయి. Look to God. దేవుని తట్టు చూడండి. Heavens and earth may pass away, His word will never pass away. ఆకాశం భూమి గతించును కానీ ఆయన మాట ఎన్నడూ గతించదు. Things in the world may let you down. ఈ లోకంలో ఉన్న విషయాలు మిమ్మల్ని తక్కువ చేయొచ్చు. People in the world may let you down. లోకంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని తక్కువ చేయొచ్చు. But Jesus never fails. కానీ యేసు ఎప్పటికీ అపజయం చెందడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I believe that by now, you know, all of you who had any discouragement are healed by now. నేను నమ్ముచున్నాను ఈ సమయం కల్లా మీలో ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారందరూ స్వస్థపరచబడ్డారు. Amen. ఆమేన్. Because it's, you know, there is no ointment better than the word of God. దేవుని వాక్యానికి మించినటువంటి ఎటువంటి పూతలు ఉండవు. Whenever I am down, I open my Bible. నేను ఎప్పుడైతే అలా ఫీల్ అవుతూ ఉంటానో నేను బైబిల్ ఓపెన్ చేస్తాను. Because I know the word of God brings comfort, brings strength, brings wisdom, brings everything that we need in our life. ఎందుకంటే దేవుని వాక్యమే మన జీవితంలో మనకి ఏదైతే అవసరమవుతుందో జ్ఞానమే కానీ లేకపోతే స్వస్థతే కానీ మరి ఏది అవసరమైనా అది ఇస్తుంది. I want to encourage you today. ఈ రోజు మిమ్మల్ని నేను ప్రోత్సహించాలని కోరుతున్నాను. Take your stand. మీరు నిలబడి ఉండండి. Don't allow discouragement to get to you. ఆ నిరాశ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చేటట్టు చేయకండి. Resist the discouragement with yet. అయినప్పటికీ అనే మాటతో దాన్ని ఎదిరించండి. Devil may bring facts and put before you. వాస్తవాలను తేవచ్చు ఆ అపవాది. You don't need to deny those facts. వాటిని మీరు కాదనక్కర్లేదు. You need to rise above the facts. ఆ వాస్తవాలకు మించి మీరు ఎగరగలగాలి. Devil may come and show you, see, you failed so much in your life. అపవాది వచ్చి చూపిస్తుంది, చూడు నువ్వు ఎన్ని విషయాల్లో విఫలమయ్యావో. Don't deny that. Yeah, yet I am more than a conqueror in Christ Jesus. దాన్ని కాదనకుండా అయినప్పటికీ కూడా నేను క్రీస్తులో అత్యధిక విజయం పొందుకున్నవాడిని అని చెప్పండి. Show the truth. సత్యమును చూపించండి. You may have nothing today. ఈ రోజు మీరు ఏది కలిగి లేకపోవచ్చు. Devil may show you what have you earned, what have you gained all these years. అపవాది చూపిస్తూ ఉండవచ్చు ఈ సంవత్సరాలన్నీ నువ్వు ఏం సంపాదించావు అని. You need to tell my Jesus, yet my Jesus has said all that belongs to Father belongs to him, all that belongs to him belongs to me because I am in him. అయినప్పటికీ మీరు చెప్పొచ్చు అపవాదితోటి నా తండ్రి కలిగి ఉన్నాయన్నీ దేవునికి యేసుకు సంబంధించిన యేసు కలిగి ఉన్నవన్నీ నాకు సంబంధించినవి అని. You must be yet people. మీరు అయినప్పటికీ ఇలాంటి ప్రజలు అయి ఉండాలి. So that discouragement may never touch you in life. దాన్ని బట్టి ఆ నిరాశ మిమ్మల్ని ఎప్పుడు తాకలేదు కూడా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, God is taking us forward. దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. Sometimes it goes through resistance. కొన్నిసార్లు అది ఎదుర్కోవడం ద్వారా జరుగుతుంది. Sometimes through clouds. కొన్నిసార్లు మేఘాల ద్వారా. But we always rise above. కానీ మనం ఎల్లప్పుడూ ఎగురుతూ ఉంటాం పైకి. You are rising above. మీరు అలా పైకి ఎదుగుతూ ఉన్నారు. Amen. ఆమేన్. Can you tell that to yourself once? అది మీకు మీరు ఒకసారి చెప్పుకోగలుగుతారా? I'm rising above. I am rising above. I am rising above. Sonia, I am rising above. I am rising above. Amen. Amen. Hallelujah. Hallelujah. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, we must know that he is always leading us into triumph in Christ Jesus.
మనం తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మనల్ని ఎప్పుడు విజయోత్సవానికి వైపుగా నడిపిస్తూ ఉన్నాడు. Though the enemy may be surrounding us from all sides, అన్ని వైపులా అపవాది శత్రువు మనల్ని చుట్టుముట్టినా still we are the victors. అయినప్పటికీ కూడా మనం విజయం సాధించిన వారు. Hallelujah. హల్లెలూయా. You know, when we're taking part in the Holy Communion today, మనం ప్రభురాత్రి భోజనంలో ఈ రోజు పంచుకుంటుండగా I want you to remember this. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. This is a sign, or this is a seal of victory that we have. మనం కలిగి ఉన్న విజయానికి ఇది ఒక సూచనగా, ముద్రగా ఉంటుంది. Every time we take part in the bread and the cup, ప్రతిసారి ఈ రొట్టె ద్రాక్షారసంలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు remembering what Jesus did for us on the cross, మన కొరకు యేసు ఏం చేశారో గుర్తు చేసుకోండి. we are declaring that in him, along with him, we are more than conquerors over every situation. ప్రతి పరిస్థితికి పైన మనం ఆయనతో పాటు ఆయనలో మనము విజయవంతులముగా ఉన్నామని ప్రకటిస్తున్నాము. We take courage in that. దాని నుంచి మనం ధైర్యాన్ని In the పొందుకుంటాము. midst of darkness, we take courage in this truth. ఆ అంధకారం మధ్యలో మనం ఈ సత్యాన్ని ధైర్యంగా In the తీసుకుంటాం. midst of enemy, we take courage in this truth. శత్రువుల మధ్యలో మనం ఈ సత్యంతో ధైర్యాన్ని పొందుకుందాం. Because this truth will not change. ఎందుకంటే ఈ సత్యం ఎన్నటికీ మారదు. Hallelujah. హల్లెలూయా. Our brothers and sisters, నా సహోదరి సహోదరులారా, let's prepare ourselves to take part in the Holy Communion. ఈ ప్రభురాత్రి భోజనంలో మనల్ని మనం సిద్ధపరచుకుందాము. Let's pray. ప్రార్థిద్దాం. Father, thank you for the victory that we have in Christ Jesus. యేసుక్రీస్తులో మాకు ఇచ్చినటువంటి విజయానికై మీకు వందనాలు తండ్రి. Lord, I come against every discouragement in the hearts and minds of the people in the name of Jesus. ఈ ప్రజల మధ్యలో మనసుల్లో హృదయాల్లో ఉన్నటువంటి ఆ నిరాశని యేసు నామములో గద్దిస్తున్నాము. And I pray, Lord, నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, that your people may be filled with your divine courage. ప్రజలు ఈ దైవికమైనటువంటి ప్రోత్సాహంతో నింపబడాలి అని, Move forward with boldness. ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. And as we take part in the Holy Communion, ఈ ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పంచుకుంటుండగా, as we declare the message of the cross through this, సిలువ యొక్క సందేశాన్ని దీని ద్వారా మేము ఇస్తుండగా, let your strength manifest in our lives. నీ యొక్క బలము మా జీవితాల్లో ప్రత్యక్షపరచబడాలి. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్.